అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జనాభాలో మా శాతం ఎంతో మాకంత రిజర్వేషన్ అంటూ ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు బీసీలకి 42% రిజర్వేషన్ కావాలని చెప్పి పోరుబాట పడుతున్నాయి. దీనిలో బీఆర్ఎస్ బహిరంగ సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయం తెలియజేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే అంశానికి సంబంధించి మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదన్ గారు ఉన్నారు. చెప్పండి, ఏంటి అసలు ఏ వాదంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి తెలిసి కావాలని చేసినటువంటి ద్రోహం 42% రిజర్వేషన్లు. అసలు 42% రిజర్వేషన్ కంటే ముందు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 75-77 సంవత్సరాలలో అత్యధిక కాలం దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ, అనేక రాష్ట్రాలను పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 50% ఉన్నటువంటి ప్రజల్ని అభివృద్ధి ఫలాలు అందడంలో కానీ, సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరగడంలో కానీ తీవ్రమైనటువంటి వివక్షకు గురి చేసి 2వ శ్రేణి పౌరులను చేసింది కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ చేవజచ్చి అధికారం కోల్పోయి అధికారం అందని ద్రాక్ష అయినటువంటి సందర్భంలో తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడం కోసం మా బీసీలందరి నినాదం మేమెంతో మాకంత, ఇది మా డిమాండ్. ఇవాళ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి డిక్లరేషన్లో చెప్పింది 42% రిజర్వేషన్లు అన్నది వాళ్ళ పార్టీ విధానంగా చెప్పింది. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని 20 మాసాలు గడిచిన తర్వాత వాళ్ళు 6 మాసాల్లోనే దీనికి చట్టబద్ధత తీసుకొస్తాం, ఇచ్చినటువంటి హామీలన్నీ నిలబెడతాం. గంటలో చేసేటివి కొన్ని ఉన్నాయి, రోజులలో చేసేటివి కొన్ని ఉన్నాయి, 100 రోజుల్లో చేసేటివి కొన్ని ఉన్నాయి, 5 సంవత్సరాల్లో చేసేటివి కొన్ని ఉన్నాయి అని చెప్పింది. ఇవాళ మాకు చట్టబద్ధత కానీ, బీసీ రిజర్వేషన్లు కానీ, కులగన్న కానీ 6 మాసాల్లో చేస్తామన్నారు. 20 మాసాలు అయినాయి. అంటే ఆర్డినెన్స్ జారీ చేశాము, మాతో పాటు కలిసి వస్తే ఢిల్లీ పోయి మనము కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దాము, మీరు రండి, కలిసి రండి అని చెప్పి రేవంత్ ఒక పిలుపు. మేము ఇది రేవంత్ రెడ్డి పిలుపు కాదు, మేము చేసినటువంటి డిమాండ్. నీకు దీనికి చట్టబద్ధత ఏ రకంగా తీసుకురావాలనే విషయంలో అవగాహన లేదు. తమిళనాడుకు పోయినాం, చట్టబద్ధత ఆ రోజు జయలలిత నాయకత్వాన్ని ఏ రకంగా సాధించిందో చెప్పినాం. మీరు ఆ పద్ధతి ఫాలో కండి. ఆమె ఆ రోజు ఢిల్లీలో కూర్చొని దేశంలో ఉన్నటువంటి పార్టీలను, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలను అన్నిటిని కూడగట్టి ఒత్తిడి తీసుకొచ్చింది. కాబట్టి అది మీరు చేయాలనంటే ఒప్పుకున్నాడు. కానీ నిన్న మొన్న మాట్లాడుతున్న దాంట్లోగా అఖిలపక్షం కానీ అన్ని పార్టీలను కానీ మేము పార్టీ కాదా? ఆయన ఎక్కడో స్టేట్మెంట్ ఇవ్వడం కాదు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా నేను డిమాండ్ చేసిన గొంతుకలో నా గొంతుక కూడా ఉన్నది. ఈ రోజు వరకు ఒక్క మాట మరి ఢిల్లీకి పోదామనేటువంటి ఆలోచన చేస్తున్నాం, మీరు కూడా అనేటువంటి మాట లేదు. అంటే ఇది ఎట్టి పరిస్థితులలో వాళ్ళు మమ్మల్ని ఢిల్లీకి తీసుకుపోతే వాళ్ళ డొల్లతనం, వాళ్ళ రంకులతనం అక్కడే మేము ఎండగడతాం. కాబట్టి మమ్మల్ని అందరినీ డార్క్లో ఉంచి, దేశాన్ని డార్క్లో ఉంచి, చివరికి హైకమాండ్ను కూడా డార్క్లో ఉంచేటువంటి అతి తెలివికి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. ఆ రేవంత్ రెడ్డి అతి తెలివిని, విశ్వరూపాన్ని, ద్రోహాన్ని ఎండగట్టేటువంటి బహిరంగ సభకు వేదికగా కరీంనగర్ని ఎంచుకున్నాం. కారణం ఏంటంటే కరీంనగర్ అంటే బీఆర్ఎస్ పార్టీకి ఒక సెంటిమెంటు, బీఆర్ఎస్ పార్టీకి ఒక నమ్మకం. గతంలో చాలా పవిత్రమైనటువంటి పోరాటంలో ముందుండి తెలంగాణ సహకారం చేసింది. కాబట్టి అదే స్ఫూర్తినిచ్చేటువంటి ఈ జాగాలో మళ్ళీ బీసీలకు సంబంధించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేటువంటి ఒక వేదికగా 8వ తారీఖు నాడు కరీంనగర్ నుండి శంకంపూర్. మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్, జస్టిస్ గవాయికి సంబంధించినటువంటి ఒక సూచన చేయడం, ఆదేశాలు జారీ చేయడం జరిగింది అనుకోవచ్చు. స్పీకర్ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎలా ఉండబోతుంది? మీరు ఒక తెలంగాణ రాష్ట్ర మొదటి స్పీకర్గా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచన కావచ్చు, తీర్పు కావచ్చు, అది శిరోధార్యం. సుప్రీంకోర్టుకు రాగద్వేషాలు ఉండవు. ఈ దేశ ప్రజాస్వామ్య పరిణతి, ఈ దేశ ప్రజాస్వామ్య ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామిక దేశం అంటే భారతదేశం అంటారు. అది మసకబారుతున్నది. కాబట్టి అటువంటి మచ్చను తొలగించుకొని
దానికి ఒక పవిత్రత రావాలనేటువంటి సదుద్దేశంతో సుప్రీంకోర్టు చేసినటువంటి తీర్పును సూచనను ఇమీడియట్గా అమలు చేయాలని నేను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. లేని పక్షంలో ఈ దేశ ప్రజాస్వామ్యం పట్ల ఈ ప్రభుత్వాలకు నిజాయితీ లేదనే దానికి అది నిదర్శనం. బీసీలకు రిజర్వేషన్లపై ఒత్తిడి పెంచుతామని చెప్పి స్పష్టం చేశారు. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాన్ని సైతం అమలు చేయాలి, ఇమీడియట్గా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విడుదల సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.